అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి ఛందస్సు అండి. సో చూద్దాం ఛందస్సు అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. చాద్ అనే ధాతువు నుండి ఛందస్సు పుట్టినది. చాద్ అనగా ఆనందం, ఆహ్లాదం. ఛందస్కే అచ్చదనం, సంవరణం అనే పేర్లు కలవు. ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటి అనగా ఇది వేద విద్య తర్వాత పద్య రచన విద్యగా మారినది. నిర్వచనం: పద్య గేయ లక్షణాలని తెలిపే శాస్త్రాన్ని ఛందశాస్త్రం అంటారు. ఛందస్సు పూర్వరూపాలు. పాటలు. తెలుగు ఛందస్సులో మొదటిది నాగగీతాలు. తెలుగులో ఛందస్సు రెండు రకాలు. ఒకటి మార్గ ఛందస్సు, వృత్తాలు, జాతులు. సెకండ్ వన్ దేశీ ఛందస్సు, ఉపజాతులు. సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన ఛందో విభాగం మార్గ ఛందస్సు. తెలుగు దాని జన్య జనక భాషల నుండి పుట్టినది దేశీ ఛందస్సు. తెలుగులో మొదట ఉన్న ఛందస్సు దేశీ ఛందస్సు. వేదాంగాలు మొత్తం 6: శిక్ష, కల్పం, జ్యోతిష్యం, నిర్తుకం, ఛందస్సు, వ్యాకరణం. వ్యాకరణం ఛందస్సుకు సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు: ఛందోదర్పణం, అనంతమత్యుడు, కావ్యాలంకరణ చూడామణి, పిన్నకోట పెద్దన్న, కవి విజయశ్రమ, ఛందో విచ్చిత్తి, మల్లియ రచన, కావ్యాలంకరణ సంగ్రహణం, రామరాజు భూషణుడు. దీనికే నరసభూపాలీయం అని పేరు. అపకవ్యం, అపకవి. యతి భేదాలను చెప్పినవారు అపకవి. 41 యతి భేదాలు. ఛందస్సులో ముందుగా లఘువు, గురువులు, ప్లుతము, యజ్ఞకం, సంహితాల గురించి తెలుసుకోవాలి. లఘువు అంటే ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడేది. లఘువు యొక్క గుర్తువు చిన్న నిలువు గీతం. మాత్ర క్షణంలో 1/4వ వంతు కాలం. మాత్ర అనగా సుమారు కనురెప్ప పాటు కాలం లేదా చిటికె వేసినంత కాలం. గురువు ద్విమాత్ర కాలంలో ఉచ్చరింపబడేది. గురువు గుర్తుగా యూను ఉపయోగిస్తారు. 2 క్షణాలలో పలకబడేది. క్షణం 1/2 వంతు కాలము. గురువు యొక్క గుర్తువు అరసున్న విన్నకోట పెద్దన్న సూచించినాడు. ప్లూతము త్రిమంత్ర కాలంలో ఉచ్చరించబడేది. ప్లూతం శ్లోకాలు, నాటకాలు, మంత్రోచ్చరణంలో వాడబడేవి. 3 క్షణాలలో పలకరించబడేది. క్షణం 3/4వ వంతు కాలం. వ్యభంచకం అంటే అరమాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి. ఉదాహరణకు గు, లుల్, రోల్ మొదలగు పొల్లు, హల్లులు. సంహిత అరమాత్రకం కంటే తక్కువ కాలం. సంధి జరిగే కాలం. సంహిత కాలం. గణము అంటే 3 అక్షరాలు ఉండటం అంటే కొన్ని మాత్రల సముదాయం. 3 అక్షరాలకు మించి కానీ తక్కువ కానీ ఉన్నట్లయితే వాటిని ఆపద గణాలు అంటారు. పద్యం అనగా 4 పాదాలు కలిగినది. అంతకంటే తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న మాలికలు అంటారు. 4 పాదాలు కలిగిన దానిని విక్రీడితం అంటారు. గురువును గుర్తించుటకు నియమాలు: దీర్ఘాక్షరాలన్నీ గురువులే. ఉదాహరణకు అచ్చులు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. హల్లులు దీర్ఘాలు వస్తాయి కాబట్టి కూడినయి అంటే తలకట్టు దీర్ఘం. ఈ విధంగా మాట్లాడతాం అంటే ఆ విధంగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ సున్నాలతో కూడిన అక్షరాలు: కం, టెం, డెం, ధం. విసర్గనతో కూడిన అక్షరాలు: అం, కం, గం, ఝం మొదలగునవి. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు: చున్, నున్, కున్, లోన్, కొరుకున్, నన్. ద్విత్వ, సంయుక్త, సంశ్లేషణ అక్షరాలను ఎడమ వైపున ఉండే అక్షరాలు హ్రస్వాలైనప్పటికీ గురువులే అలా జరగాలి. అంటే ఒకే పదంగా ఉండాలి, వేరువేరుగా ఉండకూడదు. ఎడమ వైపుగా ఉన్న అక్షరం కొంచెం ఊది పలకాలి. కొన్ని సందర్భాలలో ఈ నియమం వర్తించదు. ఈ సందర్భం అనగా పదాలు విడివిడిగా ఉన్నప్పుడు అంద్రుచు, వింద్రుచు, ఎద్రుచులో ఆ, వి, ఏలు లఘువులు. కద్రువ, నాగమాత అను నిపాత సూత్రముచే కా గురువు అగును. ఉదాహరణకు కద్రువలో కా లఘువు అవుతుంది.
వాణి శ్వాస అనే పదంలో నీ లఘువు. నోటు వక్ర సుడి కూడిన అక్షరాలతో ఐత్వంతో కూడిన అక్షరాలను ద్విత్వ సంయుక్తంగా భావించకూడదు. రామకృష్ణలో మా అనే లఘువు, క్ష అనేది సంయుక్త అక్షరం కావున పక్షిలో పా గురువు అవుతుంది. లఘువు అక్షరాలు, లఘువు లక్షణాలు. అశ్వలక్షణాలు అన్ని లఘువులు. అచ్చులు ఆ, ఈ, డి, రు, ఏ, ఓ. హల్లులు తలకట్టు గుడి కొమ్ములను వట్రసుడి ఏత్వములతో కూడిన హల్లులు. అరసున్నను గురువు లఘువులు గుర్తించినప్పుడు పరిగణనలోకి తీసుకోకూడదు. ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు లఘువులు హస్వాలు. ద్విత్వం సంయుక్త అక్షరాలను ఎడమవైపున అక్షరాల గురువులు అయినప్పుడు, అద్విత్వ సంయుక్త హస్వాలైనప్పుడు మాత్రమే లఘువులు అవుతాయి. గణాలు రకాలు. ఏక అక్షర గణాలు 2. ల గణం ఉదాహరణకు మో. ఘ గణం ఉదాహరణకు ఖే. రెండవ అక్షరం గణాలు 4. లగ లేదా వ గణం ఉదాహరణకు పదే. లా ఘనం ఉదాహరణకు మది. గల లేదా హా గణం ఉదాహరణకు అంచు. మూడవ అక్షర గణం 8. బ, జ, స, యా, రా, తా, నా, మ. సో ఈ విధంగా నజబజ జజర అనేది ఉంటుంది కదా, గుణాలు అట్లా ఆ విధంగా ఉంటుంది. చూడండి ఏ విధంగా అనేది. పొదవేడు నొప్పుడు లేక రుచి పుట్టగా నేర్చునట్టయ్య భాస్కర. ఈ పద్యంలోని 4వ గణం ఏంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఝ. హా గణము తా గణము వరుసగా అన్ని అక్షరాల గణాలు. అంటే 2, 3. ఛందస్సును 3 రకాలుగా విభజించవచ్చు. 1 వృత్తాలు, 2 జాతులు, 3 ఉపజాతులు. సో ఫస్ట్ వన్ వచ్చేసి వృత్తాలు. అక్షరాలను బట్టి వృత్త రకాలు. ఒకే అక్షరం కలిగిన వృత్తాలు మొత్తం గరిష్టంగా 26 అక్షరాలు కలిగిన వృత్తాలు ఉన్నాయి. 26 అక్షరాలు కలిగిన వృత్తాన్ని ఉత్కృతి అంటారు. 18 అక్షరాలు కలిగిన ధృతి మక్త కోకిల. 19 అక్షరాలు కలిగినది అతిధృతి శార్దూలం. 20 అక్షరాలు కలిగినది కృతి ఉత్పలమాల మత్తేబము. 21 అక్షరాలు కలిగినది ప్రకృతి చంపక సంగ్రత. 22 అక్షరాలు కలిగినది ఆకృతి మహాసంగ్రత. సో పాదాలు నియమాలను బట్టి వృత్తాలు రకాలు. వృత్తాలు లక్షణాలు. అక్షర నియతి కలిగి ఉంటాయి. పాద నియమం ఉండును. 3 అక్షరాలను ఒక గణంగా విభజించే నియమములను. ప్రాస నియమం కలదు. యతిమైత్రి కలదు. యతిమైత్రి అంటే యతిమైత్రి చూద్దాం. యతి అనగా పద్యపాదంలో మొదటి అక్షరం. దీనికే వలి, వడి, విరతి, విశ్రాంతి, విరమణలు అని పేర్లు కలవు. ఆగి సాగటానికి తోడ్పడేది ఆ పద్య పఠనంలో యతి. 41 విధాలుగా జరుగుతుందని చెప్పినది ఎవరు అంటే అప్పకవి. యతిమైత్రి అనగా మొదటి అక్షరానికి ఆ పాదంలో ఏ అక్షరంతో జత కూరుస్తున్నాడో అది యతిమైత్రి. యతిమైత్రిలో ప్రాధాన్యత వహించేవి అచ్చులు, వాటిపై హల్లులు. ఈ, హీ, రు, ఏలతో యతి చెల్లును. ఊ, ఓలలో యతి చెల్లును. నెక్స్ట్ ప్రాస. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. 4 పాదాలలో 2వ అక్షరం ఒకే హల్లులు ఉండడం ప్రాస నియమం అవుతుంది. ప్రాసలో ప్రాధాన్యత వహించేవి హల్లులు. శబ్ద ఆవృతికి నిదర్శనంగా ప్రాస చెప్తారు. సో ప్రాసలో మొదటి అక్షరం దీర్ఘం అయితే మిగతావన్నీ దీర్ఘాలే కావాల్సిన అవసరం లేదు. మొదటిది హస్వం అయితే మిగతావన్నీ అస్వాలే కావాలి. మొదటి పూర్ణం బిందువుతో కలిగి ఉంటే పూర్ణ బిందువుతో కలిగి ఉండాలి. ప్రాస ఎడమ వైపున ఉండేది హస్వమైన మిగతావి అలాగే ఉండాలి. వృత్తాలు విభజన. ఫస్ట్ వన్ ఉత్పలమాల. కలువ పువ్వు అంటే 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో బ, ర, న, జ, ర, వ అనే 7 గణాలు వరుసగా ఉంటాయి. ప్రతి పాదం నందు అక్షరాల సంఖ్య 20. యతిమైత్రి 1 నుంచి 10 ప్రాస నియమం కలదు. ఎగ్జాంపుల్కు ఈ విధంగా వస్తుందని చూయిస్తారు.
సో ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఉంది కదా. సెకండ్ వన్ చూద్దాం. చెంపకమాల అంటే సంపంగి పువ్వు. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు నజ భజ జజర అనే 7 గణాలు వరుసగా ఉంటాయి. ఇక్కడ ఉంది నజ భజ జజర. ఈ విధంగా ఈ చక్రం అంటే మొత్తం 7 ఉండాలి. చూడండి ఇగో న జ బ జ జ జ ర అనేది వస్తుంది. సో అక్షరాల సంఖ్య 21 ఉంటాయి. యతి 1 నుంచి 11 అక్షరాలకు యతిమైత్రి. ప్రాస నియమం కలదు. ఎగ్జాంపుల్కి ఇగో ఈ విధంగా వస్తుంది. లఘువులు గురువులు ఏ విధంగా వస్తాయి అనేది. ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది అనేది చూపిస్తున్నటువంటి ఈ విధంగా లఘువు గురువు అనేది. శార్దూలం అంటే పెద్ద పులి. 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు మా సా జా సా త త గ అనే 7 గణాలు వరుసగా వస్తాయి. యతిమైత్రి 1 నుంచి 13. ప్రాస నియమం కలదు. శార్దూలాలు వీర రౌద్ర రసాల పోషణకు తోడ్పడతాయి. ఉదాహరణకు ఈ విధంగా ఒకటి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మథేబం. మదపు టేనుగు అని అంటే మదపు టేనుగు అంటే 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు సా భ రా నా మా యా వా అనే 7 గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదం నందు 20 అక్షరాలు ఉంటాయి. యతిమైత్రి 1 నుంచి 14 వరకు ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్ ఉంది. ప్రతి ఒక్కదానికి 7 గణాలు అనేది కన్ఫామ్గా వస్తుంది. సో నెక్స్ట్ ఒకే యతిమైత్రి కలిగిన వృత్త పద్యాలు అంటే చెంపకమాల మత్త కోకిల అన్ని 3 అక్షర గణాల వృత్త పద్యాలు. చెంపకమాల మక్త కోకిల స్ట్రగ్రత. గురువులతో ప్రారంభమై గురువుతో అంతమయ్యే వృత్త పద్యాలు శార్దూలం. ఉత్పలమాల సంగ్రర. మొదట లఘువుతో ప్రారంభమయ్యి చివర లఘువుతో అంతమయ్యే పద్యాలు ఏమీ లేవు. చమత్కార శృంగార హాస్యరసాలను పండించేవి ఉత్పలమాల చెంపకమాల. అత్యంత కఠినమైన వృత్తపద్యం అంటే మథేబం. సులభమైన పద్యాలు అంటే చెంపకమాల ఉత్పలమాల. ఉత్పలమాల పద్యంలో అక్షర సంఖ్య 80. ఒక ఏక గురువుతో అంతమయ్యే వృత్తపద్యాలు శార్దూలం సంగ్రర. ఉత్పలమాలను చెంపకమాలగా మార్చాలంటే మొదటి గురువు లఘువులుగా మార్చాలి. అంటే గురువును లఘువులుగా మార్చాలి. చెంపకమాలను ఉత్పలమాలగా మార్చాలంటే మొదటి 2 లఘువులను ఒక గురువుగా మార్చాలి. శార్దూలాన్ని మత్తేబంగా మార్చాలంటే మొదటి గురువును 2 లఘువులుగా మార్చాలి. మత్తేబాన్ని శార్దూలంగా మార్చాలంటే మొదటి 2 లఘువులు ఒక గురువుగా మార్చాలి. సంగ్రరను మహాసంగ్రహంగా మార్చాలంటే మొదటి గురువును 2 లఘువులుగా మార్చాలి. మహాసంగ్రహను సంగ్రహగా మార్చాలంటే మొదటి 2 లఘువులను ఒక గురువుగా మార్చాలి. సో జాతులు లక్షణాలు. పాద నియమం ఉండదు. గణపతి ఉంటుంది. మాత్ర నియమం వరిస్తుంది. ఉపగణాలు వస్తాయి. వచ్చిన గణమే మరలా రావచ్చు. ప్రాస నియమం కలదు. యతిమైత్రి చెల్లుతుంది. అంటే ఈ విధంగా సూర్యగణాలు 2 నగనం హగనం ఈ విధంగా వస్తుంది. అంటే ఇంద్రగణాలు 6. చూద్దాం. నల అంటే ఏమొస్తున్నాయి అంటే 3 గురువులు వస్తాయి. నగ అంటే 3 గురువులు ఒక లఘువు వస్తుంది. నెక్స్ట్ సల అంటే 2 గురువులు ఒక లఘువు ఒక గురువు ఈ విధంగా వస్తాయి. చంద్రగణాల సంఖ్య 14. సూర్యగణాలు ప్లస్ ఇంద్రగణాలు ఉపగణాలు 8 అవుతాయి. సో కంద అంటే చిన్నది అందమైనది. ఇది జాతి పద్యము. 4 పాదాలు ఉంటాయి. నల గగ బ జ స గణాలతో లోసిస్తాయి. 1 నుంచి 3 పాదాలలో 3 గణాలు, 2 నుంచి 4 పాదాలలో 5 గణాలు వర్తిస్తాయి. 1, 2 పాదాలు ఒక భాగంగాను 3, 4 పాదాలను రెండవ భాగంగాను చెప్తారు. ఒక్కొక్క భాగంలో బేసి 1, 3, 5, 7 గణాలతో ఝ గణం రాకూడదు అంటే రాదు అని. ప్రతి భాగంలో 6వ గణం తప్పకుండా ఝ గణం కానీ నల గణం అయి ఉండాలి. 2వ పాదం చివర 4వ పాదం చివర తప్పకుండా గురువు అయి ఉండాలి అంటే గురువు అయి రావాలి. 2 నుంచి 4 పాదాలలో 1వ గణం మొదటి అక్షరానికి, 4వ గణం 1వ అక్షరానికి యతి. ప్రాస నియమం ఉంటుంది. కంద పద్యంలోని మొత్తం గణాల సంఖ్య 16. సో నోట్ చూద్దాం. కందం చందవ్ విభాగాలన్నిటికంటే కష్టమైనది. కందెం రాసిన వాడే కవి, పందిని చంపిన వాడే బంటు అనే సామెత. అంటే కందం రాసిన వాడే
కవి పందిని చంపేవాడని బంటు అని సామెత అంటారంట. కంద పద్యాలు వ్రాయడంతో ప్రసిద్ధి చెందినవాడు ఎవరు అంటే తిక్కన్న. కంద పద్యాలు చంపులో ఉంటాయి. చంపు అనగా పద్య గద్యక రచన. తిక్క చంపు పద్ధతిలోనే భారతం రాశాడు. సుమతి శతకం కంద పద్యాలకు ప్రసిద్ధి. తెలుగులో తొలి నీతి శతకం బద్దెన అంటే సుమతిలో ఉపసర్గ. సుమతికి వ్యతిరేకం కుమతి దుర్మతి. ద్విపదం. ద్విపదాలను తెలుగులోకి పరిచయం చేసినది పాల్వురికి సోమన. తెలుగులో తొలి ద్విపద కావ్యం బసవ పురాణం మొదటి పురాణం. రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో ఉంది. తెలుగులో మొదటి సంపూర్ణ రామాయణం మార్కండేయ పురాణం 2 పదాలతో నడుస్తుంది కావున ద్విపద అంటారు. ఉదాహరణకు ఈ విధంగా చూద్దాం. నెక్స్ట్ లక్షణాలు. 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటుంది. 1 నుంచి 3 గణాల మొదటి అక్షరానికి ఇతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. మంజరి ద్విపద. ప్రాస నియమం లేని ద్విపదంను మంజరి ద్విపదం అంటారు. వీటితో రచన చేసిన మొదటివాడు శ్రీనాథుడు. పలనాటి వీరచరిత్ర. తాళపాక తిక్కన్న రాసిన సుభద్ర కళ్యాణం కూడా మంజీర ద్విపదం. ఆధునిక యుగంలో సాయి కృష్ణ ప్రసాద్ వ్రాసిన సాయి చరితం మంజరి ద్విపదం. ఉపజాతుల లక్షణాలు. గణతిలోనే సాగుతాయి. ఉపగణాలు వస్తాయి. ప్రాస నియమం ఉండదు. ప్రాస యతి చెల్లుతుంది. ఉపజాతులలో ప్రత్యేక లక్షణం ప్రాస నియమం లేకపోవటం, ప్రాస యతి చెల్లటం. ప్రాస యతి అనగా ప్రాస స్థానంలో యతిని కూర్చడమే ప్రాస యతి అవుతుంది. అనగా 2వ అక్షరంలో యతిని కూర్చడం అవుతుంది. నెక్స్ట్ ఆట విలది అనగా అర్థం, వేషం, నాట్యగత్తె. ఆట విలదులు ప్రసిద్ధి చెందినది ఎవరంటే వేమన శతకం. లక్షణాలు. 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక విధంగాను, 2 నుంచి 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు, 2+2 చంద్రగణాలు, 2 ఇంద్రగణాలు వస్తాయి. సూత్రం. ఇనగణ త్రయంబు, ఇంద్ర ద్వయంబు, హంస పంచకంబు. ఆట విలది. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ప్రాస నియమం లేదు. ప్రాస యతి అనగా యతి స్థానము పక్కన ఉన్నది. సో ఎగ్జాంపుల్కి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ తేటగీతి. సూర్యుడొక్కడుండు, సురరాజులిద్దరు, దినకర్వబు యందు. తేటగీతి. ఇదే 4 పాదాల గల పద్యము. ఇందు ప్రతి పాదంలోనూ 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. యతి 1 నుంచి 4 గణాల ప్రథమాక్షరానికి ప్రాస నియమం లేదు. యతి కుదరనిచ్చో ప్రాస యతి చెయ్యవచ్చు. అంటే ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చింది ఏ విధంగా వస్తుందని. సో 2018లో వచ్చినటువంటి ఎగ్జిట్ క్వశ్చన్. ఈ పద్యంలో 4 పదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సురగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం లేదంటే ఏంది ఆన్సర్ అంటే తేటగీతి. ఏంటంటే తేటగీతి. సీస పద్య లక్షణం. ఇందులో 4 పదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. పద్య పాదం 2 సమభాగాలుగా ఉంటుంది. ప్రాస నియమం లేదు. తేటగీతి లేదా ఆటవిలది దీనికి చివరగా ఉంటుంది. ఈ విధంగా వస్తుంది చూడండి. ఎగ్జాంపుల్స్. ప్రక్క పాదంలో అంటే ఒక్కొక్కటి 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలలో కలిసి 8 గణాలు ఉన్నాయి. 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. యతి ప్రాస యతులు కాగ రస ఈ విధంగా పాపు పాప ఉన్నాయి. ప్రాస నియమం లేదు. వీటిని బట్టి ఇది సీస పద్యం అని గుర్తించవచ్చు. ఆధునిక ఛందస్సులు. ముత్యాల సారాలు అనే పేరు మొట్టమొదటి విష్ణు మాయా విలాసంలో కనిపిస్తుంది. ఇక్కడ మంత్రగతిలో గుర్తిస్తాము. లఘువును ఒకటి గాను గురువును 2తోనూ సూచిస్తాము. ముత్యాల సారానికి ఆధారాలు గమ్మిడెడ్డో, గోపి తల్లి అనే జానపదం. కన్నడంలో వృషభ గరతి రగడ, బామి షమిటప్పటి అనుకూలం. ఉర్దూలో గజల్స్, పారశీకంలో రూబాయితలకు అనుకూలంగా ఉంది. 1910లో ఆధునిక కాలంలో ముత్యాల సారాలను స్పష్టించి ఆ పేరును సూచించినది గురజాడ అప్పారావు. దీనిపై పరిశోధన చేసినది చేకూరి రామారావు. తోక ముత్యాల సారాను కనుగొన్నది చేకూరి రామారావు. 4 పాదాలకు మించిన ముత్యాల సారాన్ని తోక ముత్యాల సారం అంటారు. తోక ముత్యాల సారాలు గురజాడ
కనిపిస్తాయి. కవి కొండల వెంకట్రావు కూలి అన్న కుతూహలం ముసలమ్మ వ్రాసిన కార్తీక స్నానంలో కనిపించును. నేడు ముత్యాల సారాల లక్షణాలు చెప్పింది శ్రీశ్రీ. 3 మాత్రకాలంలో జరిగే గతిని త్రిగతిని అంటారు. 12 మాత్రాలు ఇది అల్పగతి. 4 మాత్రాల కాలాల్లో జరిగే దానిని చతురస్ర గతి అంటారు. 16 మాత్రాలు. 5 మాత్రకాలాల్లో జరిగే దానిని ఖండగతి అంటారు. 10 మాత్రాలు. 7 మాత్రాల కాలంలో జరిగే దానిని మిశ్రగతి అంటారు. 14 మాత్రాలు. 9 మాత్రాల కాలంలో జరిగేదాన్ని సంకీర్ణ గతి అంటారు. ముత్యాల సారాలన్నీ దాదాపు మిశ్రగతిలో సాగుతాయి. అంటే 3+4 = 3+4. మిశ్రగతి ఆశ్ర చతురస్ర గతి. ఖండగతిలో సాగేవి లవరాజకల కిన్నెరసాని పాటలు 5+5+ ఈ విధంగా వస్తుంది. సంకీర్తన గతి అంటే 5+4 5+4. ముత్యాల సారం లక్షణాలు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం నందు 14 మాత్రలు. మొదటి 3 పాదాల యందు 14 మాత్రలు ఉంటాయి. 4వ పాదంలో 7 నుంచి 14 వరకు ఎన్ని అయినా ఉండవచ్చు. చివరి పాదంలో 7 నుంచి 14 మాత్రాల దాకా ఏవైనా ఉండవచ్చు, ఏవైనా రావచ్చు అనేసి చెప్తున్నారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.